ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే ఎవరికి వారే తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను అధోగతి అనేటువంటిది పొందించుకోనకూడదు కదా. ఎలాగంటే ఇంద్రియాలను, ఆ యొక్క అంతరేంద్రియాలైన మనోబుద్ధి చిత్త అహంకారాలను, బాహ్యేంద్రియాలైన ఈ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు, అంతేకాదు నోరు చేతులు కాళ్ళు గుహ్యము పాయువు అనేటువంటి యొక్క కర్మేంద్రియాలు, వీటన్నింటినీ కూడా జయించాలి. అప్పుడు మాత్రమే తనకు తానే బంధువు అవుతాడు. అలా జయించలేదనుకో తనకు తానే శత్రువు అవుతాడు. అంటే ప్రతి జీవుడు కూడా తనను తానే ఉద్ధరించుకోవాలి అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. గురువులు కానీ శాస్త్రాలు కానీ దైవం కానీ దారి చూపుతారే కానీ నడవలసింది తానే. తన కాళ్ళతో తను నడవలసిందే, తన కళ్ళతో తానే చూడాలి, తన ఆకలిని తానే తిని పోగొట్టుకోవాలి అని. అయితే ఇక్కడ తమను తాము ఉద్ధరించుకునేటువంటి వారికి మాత్రమే భగవానుడు సహాయం చేస్తాడు. సోమరులై ఒకంతైనా సరే ఎటువంటి ఇంద్రియాలను కూడా నిగ్రహించకపోతే, వైరాగ్యం లేకుండా ఈ యొక్క దృశ్యమాన భోగాలపైన పరాయణత్వము కలిగి దేవుడే మాకు మోక్షం ఇప్పిస్తాడు అనుకోవడం కానీ, గురువే తమను కైవల్యధామానికి కొనిపోతాడు అనుకోవడం కానీ, ఇదంతా కూడా వారి యొక్క వెర్రి. భగవంతుడు కానీ శాస్త్రాలు కానీ గురువులు కానీ సోమరితనంతో ఉన్నటువంటి వారికి, చేయవలసినటువంటి కర్మలు చేయకుండా వదిలేసినటువంటి వారికి ఉచితంగా మోక్షాన్ని ఇవ్వగలుగుతారా? మోక్షానికి ప్రవేశ పత్రాన్ని తీసి ఇవ్వడానికి కూర్చొని ఉన్నటువంటి వారు కాదు కదా. సామాన్యంగా ఒక చిన్న వస్తువుని మనం బజార్లో కొనాలన్నా కూడా కొంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. అయితే వస్తువు యొక్క విలువను బట్టి దాని ఖరీదు కూడా అధికంగా ఉంటుంది కదా. అలాగే అటువంటిదే అయిన మోక్షము, దుఃఖరాహిత్యము, జనన మరణ రూప బంధ విచ్ఛేదము, పరమానంద ప్రాప్తి అనేటువంటి వస్తువును కోరేవాడు దానికెంత విలువను చెల్లించాల్సి ఉంటుంది. అదే సోమరగా ఉండి ఉన్నట్లయితే అది సాధ్యపడుతుందా? పడదు కదా. ఎంతో త్యాగం చేయాలి, ఎంతో సాధన చేయాలి, ఎంతో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది దానికి అవసరమై ఉన్నది. అటువంటి ఆధ్యాత్మ సాధన రూప మూల్యాన్ని జీవుడు చెల్లించకపోతే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా జీవునికి ఏమీ ఇవ్వజాలడు. కాబట్టి కొంత శ్రమ పడవలసిందే, పెద్దలు బోధించినటువంటి మార్గాన్ని అనుసరింపవలసిందే, తనను తాను ఉద్ధరించుకోవలసిందే. ఈ సత్యాన్నే కదా భగవానుడు స్పష్టంగా చెప్పివేశారు. మహాత్ములైనటువంటి వారు ఎంతో శ్రమపడి కష్టాలకు ఓర్చి ఈ శీతలము ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వాలను సహించుకొని ఎన్నెన్నో సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సులు, ధ్యానాలు, జపాలు, తపాలు చేసి, అటువంటి సాధనలు చేసి తమ యొక్క చిత్తాన్ని శుద్ధం చేసుకొని తమ ఇంద్రియాలను తామే నిగ్రహించుకొని కదా ధన్యులయ్యారు. అలాగే తక్కిన వారు కూడా ప్రయత్నపూర్వకంగా తమ యొక్క చిత్తాన్ని తామే వైరాగ్య బోధోపరతుల ద్వారా మరి శుద్ధం చేసుకోవలసి ఉన్నది. అలా శుద్ధపడినటువంటి మనస్సే కదా ఈ యొక్క జనులను సంసారము అనేటువంటి గోతి నుండి పైకి తీస్తుంది. గురువు శిష్యునికి ఉపదేశించడం అనేటువంటిది కేవలం గురు సాంప్రదాయము అనేటువంటి దానిని పాలించడం కోసమే, కానీ అసలు చేయవలసినటువంటి పనంతా కూడా శిష్యుని చేతిలోనే ఉన్నది అని కదా శ్రీ వశిష్ఠ మునీంద్రులు శ్రీరామచంద్రుల వారికి బోధించి ఉన్నారు. అంటే మనుజుడు
తనకి ఏదైనా అనారోగ్యం సోకింది, ఆ రోగాన్ని తానే కదా నయం చేసుకోవాలి. అప్పుడు తన పట్ల తనను బాధించేటువంటి అనారోగ్యం నశించాలి అంటే తన రోగానికి తానే ఔషధాన్ని సేవించాలి. అలా మందు తిని ఎలా నయం చేసుకుంటూ ఉన్నాడో, తన ఆకలికి తానే అన్నం తిని ఎలా ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడో, అలాగే భవరోగ పీడితుడగు, భవము అంటే పుట్టుట, ఈ పుట్టుట చచ్చుట అనేటువంటి రోగ రూపంలో ఉన్నటువంటి ఈ రోగ అనారోగ్యానికి, దాని చేత బాధింపబడేటువంటి వాడికి, ఆ వాడు ఎవడు? జీవుడే కదా, తానే స్వయంగా సాధన చేసి తరించాలి. అందుకే ఏమని చెప్పారు అంటే దాని యొక్క అర్థాన్ని స్ఫుటం చేసేదానికి ఉద్ధరేదాత్మనాత్మానం అని కదా చెప్పింది. దాని అర్థం కూడా ఏంటి? జీవుడైన వాడు తానే స్వయంగా సాధన చేసి తాను తరించాలి. ఇంకా కూడా తనను తాను అధోగతి అనేటువంటిది పొందించుకునేలాగా కూడా ఉండకూడదు. తనను తాను అధోగతిని పొందించకుండాలాగా చూసుకోవాలి. అంటే అధోగతిని పొందకుండా ఉండేటువంటి ప్రయత్నం తానే చూసుకోవాలి. ప్రపంచంలో తన యొక్క ఉద్ధారకులు అంటే తనని ఉద్ధరించేటువంటి వారు బంధువులు కాదు, మిత్రులు కారు. ఎందుకు? అక్కడ తనని తాను ఉద్ధరించుకోవలసిందే కానీ ఇతరులు వచ్చి ఎవ్వరూ కూడా, బంధువులు, మిత్రులు, కలత్రాలు, పుత్రులు ఎవ్వరూ కూడా వీని యొక్క ఉద్ధరణకు వారెవ్వరూ కూడా సహాయం చేయలేరు, పడలేరు. ఇంకా ఎవ్వరూ కూడా కాదు. తన యొక్క శుద్ధమైన మనసు ఉంటుంది. నిగ్రహించబడినటువంటి కేవలము సర్వ సంకల్పాలు కూడా సర్వ సత్యాత్మయందు ఎప్పుడైతే సంలీనమై ఉన్నటువంటి వాని యొక్క తన మనసు ఎవరికైతే ఉంటుందో ఆ మనసు లీనమైపోయిన, పరమాత్మయందు లీనమైపోయినటువంటి మనసు కలిగినటువంటిదే శుద్ధమైన మనసు. అలాంటి తన యొక్క శుద్ధ మనస్సే తన యొక్క ఉద్ధారకుడు. తనను ఉద్ధరించేవాడు ఎవడు అంటే ఆ విధంగా అంటే నిగ్రహించబడినటువంటి లేనటువంటి మనసు. నిగ్రహించడము అంటే ఇక అక్కడ మనసు లేదనే కదా. మరి ఉన్నటువంటి మనసు పరమాత్మ యందు లీనమైంది. ఆ విధంగా ఉండేటువంటిది వానికి మనసు పరమాత్మ యందు లీనమైంది అంటే సర్వే సర్వత్రా కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి విషయమే కదా. అయితే ఆ తన యొక్క ఉద్ధారకుడు ఎవడు? తన యొక్క శుద్ధమైన మనసే. అంటే విషయాలను నశింపజేసుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవి పరిగెత్తించేటువంటివి, ఇవి భోగలాలసతను కలిగించేటువంటివి. కాబట్టి ఈ విషయాల వదిలివేసి ఉండగలగాలి. అంతేకాదు దృశ్య సంబంధమైన వాసనలు ఏవి కూడా లేకుండా తన యొక్క నిర్మలమైనటువంటి చిత్తమే, ఏ మాలిన్యరహితమైనటువంటి దృశ్యవాసనలు నశించిపోయినటువంటి తన యొక్క కలంకరహితమైన చిత్తం ఏదైతే ఉంటుందో అది తనను ఉద్ధరిస్తుంది. అదే తన యొక్క ఉద్ధారకుడు. అలాగే తన యొక్క మలిన మనసు అంటే నిగ్రహించబడనటువంటి మనసు, పరమాత్మతత్వాన్ని సంకల్పించినటువంటి మనసు ఏదైతే ఉంటుందో అదే కదా మలిన మనస్సు. అటువంటి మురికితో కూడిన మలినంతో ఉన్న మనసే తన యొక్క పతనాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంటే తను శుద్ధపడితే ఆ శుద్ధపడినటువంటి మనసే తనను ఉద్ధరిస్తుంది. ఏ మనసైతే పరమాత్మతత్వాన్ని చూడని, వినని, ఆలోచించని మనసు మురికితో నిండిపోయి ఉన్నప్పుడు అది మలినమైపోతుంది. ఆ మలినమైనటువంటి మనసే తాను పడిపోవడానికి, పతనం చెందడానికి, ఈ జనన మరణము అనేటువంటి ఈ గోతిలో పడిపోవడానికి కూడా కారణం మలినమైనటువంటి మనసే కలగజేస్తుంది. కాబట్టి అదే తనకు శత్రువు. మనసు, ఇంద్రియాలు గనక వశమునందు ఉన్నవనుకో అవే కదా బంధువులు. ఇంకక్కడ బాహ్య సంబంధమైన, శారీరక సంబంధమైన బంధువులు ఎవ్వరు వారిని వారు ఉద్ధరించుకోవలసిందే కానీ వారు వచ్చి మనల్ని ఉద్ధరించలేరు. అలాగే ఇక్కడ వారు బంధువులు కారు. వాస్తవానికి బంధువులు ఎవరు అంటే ఎవరైతే నిగ్రహించబడి తన యొక్క వశమునందున్నటువంటి మానసేంద్రియాలు కానీ బాహ్యేంద్రియాలు కానీ ఏవైతే ఉన్నవో అవి నిజమైనటువంటి బంధువులు. ఎందుకు? ఆ బంధువులు తన యొక్క జీవబంధాన్ని తొలగించి వేస్తారు.
వశమునందు లేవనుకో, అవే కదా శత్రువులు. మనసు కానీ, అంతరేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కానీ తన యొక్క వశంలో లేవు, నిగ్రహించబడల. అవే శత్రువుల మాదిరి ఉన్నవి. అవే విషయ సంబంధమైనటువంటి ఈ శబ్దాదుని మీదకు పరిగెత్తిస్తాయి. ఈ విధంగా దృశ్య సంబంధంలో ఓలలాడేటట్లు చేస్తాయి, బంధాన్ని కల్పిస్తాయి. జన్మ జరా మరణాలు కలిగినటువంటి సంసారం అనేటువంటి దానిలో దొర్లాడుతూ ఉండవలసిందే. ఈ విషయాన్ని గురించే కదా మనకి పరమాత్మ స్పష్టంగా తెలియజేశారు. అంటే సామాన్యంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మనసునందు రెండు భాగాలు ఉంటాయి. ఏంటవంటే, ఒకటి మంచి భాగం ఉంటుంది, రెండో వైపు చెడు భాగం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక నాణ్యానికి కనుక హెడ్స్ టైల్స్ ఉన్నట్లుగానే ఒకే మనసుకైనా కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటేం చేస్తుంది, ధర్మం వైపు ఏడ్చాలని చూస్తుంది, మరొకటి అధర్మము అవినీతి వైపు లాక్కెళ్తూ ఉంటుంది. వీటిల్లో మొదటి దానిని ఎవడైతే మరి సత్యాస్త్రంతో కూడినటువంటి ధర్మం వైపు వెళతాడో దాని చేత రెండవ దానిని కూడా ఏ అధర్మాన్ని మరి అశాస్త్రీయమైనటువంటి విషయాలను, నిషేధమైనటువంటి విషయాన్ని, జీవికి హాని కలిగించేదాన్ని, ఆ అధర్మం వైపు ఉండేటువంటి విషయాన్ని పూర్తిగా ఓడించేస్తుంది. మొదటిదైనటువంటి ధర్మం వైపు ఈడ్చేది. ధర్మం వైపు ఈడ్చేటువంటిది అధర్మం వైపు ఈడ్చేదానిని ప్రయత్నపూర్వకంగా ఓడించాలి. అంటే తాను ఎన్ని శ్రమలకి వచ్చైనా సరే ధర్మం వైపే కొనసాగాలి. అప్పుడు ఇక అనుకోకుండానే కాదు, ప్రయత్నపూర్వకంగా రెండవది అనేది సన్నగిల్లిపోతుంది, చివరకు నశించిపోతుంది అధర్మం. ఈ విధంగా అంటే మొదటి దాని చేత రెండవ దానిని ప్రయత్నపూర్వకంగా ఓడించి దానిని కూడా ధర్మం వైపుకే తిప్పుకోవాలి. ఆ ధర్మం వైపు పోయేటువంటి రెండవ భాగాన్ని కూడా తన ధర్మం వైపే తిప్పుకోవాలి. ఇది కదా పురుష ప్రయత్నం చేత సాధ్యపడేటువంటి విషయం. ఇదే కదా పురుష ప్రయత్నం అనేటువంటిది. పురుషత్వము అంటే ఏంటి, మగ ఆడ అనేటువంటి విషయం కాదు ఇక్కడ. ఇది భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహాది ఇంద్రియాలతో కూడినటువంటి విషయం కాదు. పురుషత్వము అంటే స్వకీయమైన స్వబుద్ధితో కూడిన ఆగనటువంటి ఆ యొక్క సత్యాత్మ వైపు ప్రయాణం చేయించేటువంటి వదలనటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే కదా పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నము చేతనే ఆ ధర్మాన్ని కూడా ధర్మం వైపుకు మరలించేయడం. ఈ ప్రకారంగానే తనను తాను ఉద్ధరించుకోవాలి. బంధువు తన యందే ఉన్నాడు, శత్రువు కూడా ఎక్కడున్నాడు, తన యందే ఉన్నాడు. అంటే శుద్ధమైనటువంటి చిత్తమే బంధువు అవుతుంది. మరి వశపడినటువంటి మనసే బంధువు అవుతుంది. కాబట్టి వాటినే కదా ఆశ్రయించాలి. వశపడినటువంటి మనసుని, శుద్ధపడినటువంటి చిత్తాన్నే కదా వాడు ఆశ్రయించాలి. అదే కదా జీవునికి గొప్పదైనటువంటి మహోపకారం చేయగలుగుతుంది. అలాగే మలిన చిత్తము, అవశీకృత మనస్సు తనకు శత్రువులే. ఎప్పుడైతే మలినముతో ఉండి ఈ యొక్క దృశ్యమాన వస్తువుల పట్ల కోరికలు కలిగి ఉంటుందో ఆ చిత్తము తనకి స్వాధీనపడనటువంటి చిత్తము. అవశీకృత మనస్సును నిగ్రహించకపోతే అది సంకల్పించేది మొత్తం కూడా ఈ ప్రకృతిజన్యమైనటువంటి విషయాలతో కూడి ఈ యొక్క దేహేంద్రియాలు సత్యమని భావించేటువంటి స్థితి. కాబట్టి అది కూడా ఏమాత్రము వశపడలేదు మనస్సు అనేది. అది ఈ మలినమైనటువంటి చిత్తము, వశపడనటువంటి మనస్సు కూడా తనకి శత్రువేగా. అదే కదా తనకు మహా అపకారం చేయగలుగుతూ ఉంటుంది. అంటే బాహ్యమైనటువంటి శత్రువు ఉన్నాడు, ఈ జన్మయందు మాత్రమే హింసిస్తాడు. బయట మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు మనకంటే బలవంతుడు. అప్పుడు మనల్ని ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రమే వాడు హింసిస్తాడు. మనం పారిపోయినా వేటాడి హింసిస్తాడు.
అదే ఇక్కడ అది ఎటువంటి శత్రువు మలినమైనటువంటి చిత్తము కానీ వశపడినటువంటి మనస్సు కానీ ఇవి ఎటువంటి శత్రువులు అంటే అంతర్గతమైనటువంటి శత్రువులు. శరీరాలు పోయినా కూడా ఈ యొక్క దుష్టమైనటువంటి చిత్తము దుష్టత్వముతోనే ఉండి మరి నిగ్రహించబడనటువంటి మనసు అనేక రకాలుగా పరుగులెత్తుతూ ఉండడం చేత ఇక జన్మాంతరము కూడా ఈ యొక్క జీవుడి శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఇంకొక శరీరాన్ని ఇలా ధరించుకుంటూ ఉండడానికి హేతువులు అవే అవుతూ ఇంకా ఆ యొక్క శరీరాలలో కూడా అనేక కోరికలకు మూలమవుతూ కారణమవుతూ ఆ కోరికలు తీర్చుకునేటువంటి స్థితిలో అనేక దుఃఖాలను అనుభవింపజేస్తూ ఆ దుఃఖాలను సుఖమిశ్రితమైనటువంటి సుఖాలను కోరి దుఃఖాలనే అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు తన యొక్క ఆయు పరిమితి తీరగానే శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని ధరించి అట్లా స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి కదిలే వాటి యందు కదలని వాటి యందు అనేక రకాలైనటువంటి చతుర్విధ రకాలైనటువంటి ప్రాణుల యందు కూడా అనేక దేహాలను ధరిస్తూ ఇప్పుడు అండజాలల్లో, ఉద్భిజాలల్లో, స్వేదజాలల్లో, జరాయుజాలల్లో ఈ 4 రకాలు తప్ప సృష్టి యావత్తు కూడా ఈ 4 రకాల నుండే ఉత్పన్నమైనది. ఈ 4 రకాలలో ఏదో ఒకటిగా ఉత్పన్నమవుతూ వదిలిపెడుతూ ఉద్భిజాలు అంటే భూమి నుండి మొలకెత్తేటువంటివి వృక్షాలు, చెట్లు, ఇంకా ఏంటవి అంటే నదులు, పీఠభూములు, శిలలు, రాళ్ళు, కొండలు, సముద్రాలు ఇవన్నీ కూడా భూమి నుండి ఉత్పన్నమైనటువంటివి. అంతే. అండజాలు అన్నప్పుడు గ్రుడ్డు వలన ఉత్పన్నమైనవి. అవి ఇప్పుడు పాములు కానీ లేదా తేళ్ళు కానీ పక్షులు కానీ ఇటువంటివి చాలా రకాలు గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి జీవజాతి, అది పక్షిజాతి. ఈ స్వేదజాలు చిన్ని కీటకాలు, అంతేకాదు నల్లులు, పేలు మొదలైనటువంటి సూక్ష్మమైనటువంటి కీటకాలు ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి ఆయు పరిమాణం కలిగి ఉత్పన్నమై నశిస్తూ ఆ యొక్క చెమట ద్వారా పుట్టేటువంటివి అన్నీ కూడా ఉన్నటువంటి స్వల్పమైనటువంటి ప్రాణులు. ఇంకా జరాయుజం మావి ద్వారా ఆవరణ అనేటువంటి చర్మం కప్పుకొని పుట్టేటువంటివి జంతువులు, మనుజులు. ఇంకా కూడా ఈ 4 రకాలు తప్ప మనకి ఈ జీవజాలంలో మరొక 5వ రకం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ 4ంటిలో కూడా ఏదో ఒక శరీరాన్ని ధరిస్తూ శరీరానికి తగినటువంటి కోరికలు సంస్కారాలతోటి కొన్ని వాసనలు ప్రోధి చేసుకొని దాని సంబంధమైన శరీరాన్ని ధరిస్తూ వదులుతూ ఈ విధమైనటువంటి హింసను జన్మకు కలగజేసేటువంటిది మలిన చిత్తమే. ఆ యొక్క నిగ్రహించబడినటువంటి మనస్సే అనేక సంకల్పాలకు లోనవుతూ అనేక కోరికలకు వశపడుతూ ఇట్లా కొన్ని కోట్ల శరీర పరంపరలు అనేటువంటివి కొనసాగుతూ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని అలా జీవుడు అనేవాడు బాహ్య సంబంధమైనటువంటి శత్రువు అయితే ఒక్క శరీరాన్ని మాత్రమే బాధిస్తాడు. అదే అంతర్గతమైనటువంటి శత్రువుకు మలినమైనటువంటి చిత్తము కానీ లేదా నిగ్రహించబడినటువంటి మనసు కానీ జన్మాంతరము కూడా జీవుణ్ణి వెంటాడుతుంది, బాధిస్తుంది. కాబట్టి అటువంటి అంతఃశత్రువుని ఏం చేయాలి? ప్రయత్నము చేత మొట్టమొదటే తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆ జీవునికి పరమశాంతి అనేటువంటిది లభిస్తుంది. అందుకే ఉద్ధరేత్ అంటే తన్ను తానే ఉద్ధరించుకోవాలి. మరెవ్వరూ కూడా తనను ఉద్ధరించడానికి ఎవ్వరూ కారణభూతులు, కార్యరూపాన్ని గావించేవారు ఎవ్వరూ లేరు అని చెప్పడం వల్ల జీవునకు ప్రారబ్ధము అనేటువంటిది అడ్డుగా ఉండదు అని కదా చెప్పడం. ప్రారబ్ధం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తనను తాను ఉద్ధరించుకునేటువంటి సాధనా ప్రక్రియలు తను స్వయంగా తన యొక్క స్వకీయమైనటువంటి ప్రయత్నంతో చేయవలసిందే. తనను తాను ఎల్లప్పుడూ కూడా ఉద్ధరించుకోవడానికి ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వీలు ఉన్నది అనే కదా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది.
అంటే ఇప్పుడు ప్రారబ్ధం అనుభవించేటువంటి వారు ఈ యొక్క తనను తాను ఎలా ఉద్ధరించుకుంటాడు? వాని యొక్క శరీరం ప్రారబ్ధ కర్మకు అనుకూలమైనటువంటిదే వచ్చింది. అలా వచ్చినప్పుడు మరి దానిని ఎలా ఉద్ధరించుకుంటాడు అంటే ఉద్ధరించుకోగలుగుతాడు తనను తాను ఎప్పుడూ కూడా. ఇది ఎందుకు? అంతర్గతమైనటువంటి చిత్తాన్ని, మలినమైనటువంటి చిత్తాన్ని శుద్ధంగా చేసుకోవడం, తన యొక్క సంకల్ప వికల్పాలకు మూలమైన మనసుని నిగ్రహించుకోవడం, దీని ద్వారా తనను తాను ఉద్ధరించుకోవడం. ఆ విధంగా తనను తాను ఎల్లప్పుడూ కూడా ప్రారబ్ధానుకూలమైనటువంటి శరీరం, జీవితం అనుభవిస్తూ ఉన్నా కూడా జీవుడు తనను తాను ఎల్లప్పుడూ కూడా ఉద్ధరించుకోవడానికి వీలు ఉన్నది అనే కదా బోధించింది పరమాత్మ. అంటే ఇక్కడ ఈ సంసారమునందు జీవుణ్ణి ఉద్ధరించేవారు ఎవరు అని మళ్ళీ మనం మొదటికొస్తామా? అంటే తనను తానే ఉద్ధరించుకోవాలి. తనను అధోగతి అనేటువంటిది పొందించుకోకూడదు. అధోగతి అంటే ఈ యొక్క శరీరాలను అనేకంగా ధరిస్తూ వదులుతూ ఉండడం కంటే అధోగతి మరొకటి లేదు. అయితే మనుజునికి శత్రువెవరు, బంధువెవరు అంటే తనకు తానే బంధువు. తన మనసును తాను జయించాడా తనకు తానే బంధువు. తనకు మనసును తాను జయించలేదా తనకు తానే శత్రువు. కాబట్టి ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ మే శత్రువత్. ఎవరైతే వివేకము, వైరాగ్యము చేత తన మనసును తానే జయించుకోవాలి. వివేకము అంటే ఎటువంటి వివేకము? ఒక నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఎటువంటి వివేచన కలిగి ఉండాలి? సత్యమైనది శాశ్వతమైనది ఏమిటి అన్నప్పుడు పుట్టనిది గిట్టనిది, మరి ఉన్నది కాదు లేనిది కాదు, సర్వము తానే అయి ఉన్నది. అది వ్యక్తమవుతున్నట రూపంలో ఉన్నా కూడా అవ్యక్త స్వరూపమే అనేటువంటి ఆ యొక్క నిత్య సత్య శాశ్వతమైన సర్వే సర్వత్రా పరిపూర్ణమై అచలమై కదలనిది నిండి నిబిడీకృతము అయి అటు ఇటు జరగడానికి ఒకంత కూడా ఖాళీ లేనిది అద్వితీయమై దానితో సమానమైనది కానీ రెండవది కానీ లేనిది అయ్యున్న ఆ పరమాత్మ వస్తువే సత్యము అనే వివేకం కలిగినప్పుడు ఇక దేహాభిమానంతో కూడుకొని అప్పటి వరకు కూడా లోక సంబంధమైన దేహ సంబంధమైన వస్తువులను సత్యమని భావిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అసత్య వస్తువులను కూడా సత్యమని, అస్థిర వస్తువులను స్థిరమని భావిస్తూ ఉన్నటువంటిది వివేకము. ఏ వివేకము? సత్య వస్తువును గురించి తెలియడం అనేటువంటి వివేకము ద్వారా దాని పట్ల ఉన్నటువంటి భక్తి, ప్రేమ, అంకిత భావము, అకుంఠితమైనటువంటి ఆ యొక్క భక్తి అనేది ఉన్నప్పుడు ఈ అస్థిర వస్తువుల పట్ల అప్పటి వరకు సత్యమని భావించినవి అబద్ధమని తేలినప్పుడు వాటి పట్ల విరక్తి అనేది జనిస్తుంది. అందుకే అది నిమిత్తముక అయినటువంటిది. కాబట్టి అనిత్యాని శరీరాన్ని, ఈ శరీర సంబంధమైనటువంటివి అన్నీ కూడా పాంచభౌతికమైనటువంటి నిర్మాణమే. ఈ పంచభూతాలు ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వులు. ఈ పృథ్వీ యందు అనేక పదార్థాలు జనించి వాటి ద్వారా మరి ఆ జీవులు అనేటువంటిది ఉత్పన్నమై సర్వము కలిపి ప్రపంచం అయ్యింది. అప్పుడు ప్రపంచం కావడానికి ముందు ఏమై ఉన్నది అంటే వ్యక్తస్వరూపమైనటువంటి ఆ యొక్క ఓంకార రూపంలో ఉన్నటువంటి వ్యక్త పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది తెలివితో కూడుకొని. ఆ యొక్క అందుకే దానిని జ్ఞానాశక్తి అన్నాం. ఆ జ్ఞానాశక్తికి మూలము ఆ యొక్క నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. సర్వేక సమస్త శబ్దాలకు కూడా మూలమైనటువంటిది. అది శబ్దమా నిశ్శబ్దమా అంటే ఇది అని చెప్పలేనటువంటి అవ్యక్త పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది తెలిసి ఆ యొక్క ఆ అవ్యక్త స్వరూప పరబ్రహ్మస్వరూపము అనేటువంటి దాని నుండి జాలువారినటువంటి
ఉన్నటువంటి ఈ వ్యక్త పరబ్రహ్మము ఓంకారము నుండి కూడా ఈ పంచభూతాలు జనించి, పంచభూతాల నుండి ఈ ఔషధులు ఆహార పదార్థాలు జనించి జీవులు ఉత్పన్నమై సర్వము కలిపి ప్రపంచమైంది. అదే కదా ప్రకృతి అని చెప్పడం. అంటే ఈ యొక్క పంచభూతాలు ఒక్కొక్కసారి అన్నీ సమానంగా ఉన్నవా, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వ్యత్యాసాలతో ఉన్నవి. ఇది బ్రహ్మము నుండి జాలువారినది కానీ దీనికంటూ స్వయం ప్రతిపత్తి అనేటువంటిది పంచభూతాలకు లేదు. కాబట్టి ఈ పంచభూతాలతో స్వయం స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి లేనటువంటి దాని నుండి ఉత్పన్నమైన ఈ శరీరాలకు స్వచ్ఛత, శాశ్వతత్వం ఉన్నదా, స్థిరత్వం ఉన్నదా? లేదు. ఇవి కూడా అంటే చిన్నగా ఉత్పన్నమై శరీరము శిథిలమయ్యేటంత వరకు ఉండేటువంటి 100 సంవత్సరాల ఆయుష్ వరకు కూడా ఆయు పరిమాణముతో కూడుకొని శరీరాలు ఉత్పన్న పతనాలు. అది బాల్యంలో పోవచ్చు, యవనంలో పోవచ్చు, కౌమారంలో పోవచ్చు, వార్ధక్యంలో పోవచ్చు, ఇంకా కొంతకాలం ఉన్న ఒకవేళ ఒక 4-5 సంవత్సరాలు అదనంగా ఉంటే ఉండవచ్చు. కానీ వచ్చింది మార్పులకు లోనవుతుంది, పోతుంది. అందుకే ఇది స్థిరమైనది కాదు, రానిది పోనిది, సదా సర్వత్రా శాశ్వతమై నిలయమై ఉన్నటువంటిది. అది పరమాత్మ స్వరూపం అని దాని పట్ల వివేకం కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఇక్కడ అసత్యమైనటువంటి శరీరాదులు యందు, ప్రకృతిజన్యమైన పదార్థాల యందు కూడా విరక్తి కలిగి ఉంటుంది. ఆ విరక్తి కలిగి ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో దాని ద్వారా వాని యొక్క సంకల్పం పరమాత్మ శాశ్వతమైనది, సత్యమైనది అన్నప్పుడు సత్యమైన దానిని, శాశ్వతమైన దానిని ఎవడూ వదలడు కదా. అంతేకాని అశాశ్వతమైనది, అస్థిరమైన దానిని ఎవడైనా పట్టుకుంటాడా? దాన్ని వదిలించుకోవాలనే చూస్తాడు. ఆ విధంగా దృశ్యమాన జగత్తు పట్ల వానికి విరక్తి కలుగుతుంది, పరమాత్మ పట్ల వానికి ఆసక్తి కలుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి తన యొక్క మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలు సర్వము కూడా సత్య వస్తువునందే వాడు సంలీనం చేస్తాడు. సంలీనం చేసినప్పుడు ఇక మనసు అనేటువంటిది ఉంటుందా? ఉన్నది. ఎక్కడున్నది? భగవంతుని యందు స్థిరపడి ఉన్నది. ఇక ప్రాపంచక సంబంధం వైపు మనసు లేదు. అప్పుడు ఆ మనసు అనేటువంటిది మరి వశపడినట్లే కదా. అలా వశపడిపోయినటువంటి మనసు, పరమాత్మతత్వాన్ని గురించి తెలిసి స్థిరపడిపోయినటువంటి మనసు, అది జయింపబడినటువంటి మనస్సే. ఆ మనస్సే తనకి బంధువులాగా ఉపకారం చేస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.